హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ప్రతి ఒక్క ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి మావా. ఇంకా వీడియోకి వెళ్లే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో వచ్చా. ఓవరాల్ ఐపీఎల్ కెరియర్ లోనే ఏ ప్లేయర్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడో కింద కామెంట్ చేయండి మావా. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ చాలా తొందరలో వచ్చేస్తుంది. ఇక మనకి ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎల్ఎస్జీ టీం నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్. ఐపీఎల్ 2026 సీజన్ కి కేన్ మావాని మళ్ళా తెచ్చారు మావా. బట్ ప్లేయర్ గా కాదు, స్ట్రాటజిక్ అడ్వైజర్ గా. ఇంకా కేమ్ విలియమ్స్ అన్ని ఆప్షన్ లో చూద్దాం. ప్లేయర్ గా, కెప్టెన్ గా చాలా కూల్ గా ఉంటాడు. ఆప్షన్ లో కూడా అదే కూల్ పర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరిని ఎలా కొంటాడో చూద్దాం. ఇది మావా ఎల్ఎస్జీ టీం నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఒక ట్రేడ్ రూమర్ అయితే ప్రతి ఒక్క దగ్గర చక్కర్లు కొడుతుంది. పెద్ద పెద్ద అఫీషియల్ వెబ్సైట్స్ లో కూడా ఈ ట్రేడ్ గురించి మాట్లాడుకుంటున్నాయి. ఈ ట్రేడ్ విషయానికి వస్తే సంజు శాంసన్ అండ్ కేఎల్ రాహుల్, ఈ రెండు ప్లేయర్ మధ్య ట్రేడ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ అయితే కేఎల్ రాహుల్ ని టార్గెట్ చేశారు. సంజుని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇచ్చేసి కేఎల్ రాహుల్ ని తీసుకుందామని ప్లాన్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ చూసుకున్న కేఎల్ రాహుల్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు మావా. సో అతను రిలీజ్ చేయాలంటే ఢిల్లీ కూడా ఆలోచిస్తుంది. ఢిల్లీ టీం ట్రేడ్ కొప్పుకోవాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు కెప్టెన్ గా. కేఎల్ రాహుల్ ని ట్రేడ్ చేసుకుని సంజు శాంసన్ తెచ్చినా తనకి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అదొకటే కారణం అవుతుంది వీళ్ళు ట్రేడ్ సక్సెస్ అయితే. ఒకవేళ ఈ ట్రేడ్ సక్సెస్ కాకపోయినా సంజు శాంసన్ అయితే ఆప్షన్‌లోకైనా వచ్చే ఛాన్స్ అయితే 99% కనిపిస్తుంది మావ. ఇదైతే ఫిక్స్ అన్నట్టు మాట్లాడుతున్నారు. రాజస్థాన్‌లో అయితే ఉండే ఛాన్సే లేదంటున్నారు సంజు శాంసన్. తనకి, రియాన్ పరాగ్‌కి అండ్ టీమ్‌కి అస్సలు పడట్లే అని చెప్తున్నారు. సో చూద్దాం ఇది ఎంతవరకు నిజమవుతుందో. అండ్ ఇంకో ట్రేడ్ విషయానికొస్తే ఇదే సంజు శాంసన్‌ని కేకేఆర్‌తో కూడా ట్రేడ్ చేయాలని చూస్తున్నారు మావ. కేకేఆర్‌లో ఏ ప్లేయర్‌తో ట్రేడ్ చేస్తున్నారంటే వెంకటేష్ అయ్యర్‌తో సంజు శాంసన్‌ని ట్రేడ్ చేయాలని చూస్తున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ ఆర్ఆర్‌కి సరిపోతాడా? సో ఇక్కడైతే కేకేఆర్ రెడీ ఉంది గానీ వెంకటేష్ అయ్యర్‌ని తీసుకోవడానికి ఆర్ఆర్ రెడీగా లేదు. ఈ ట్రేడ్ అయితే జస్ట్ రూమర్స్ గానే కనిపిస్తున్నాయి. మెయిన్‌గా సంజు శాంసన్ అండ్ కేఎల్ రాహుల్ అయితే హైలైట్‌గా కనిపిస్తుంది ట్రేడ్స్‌లో. ఇది మా ట్రేడ్ విషయానికొచ్చేసరికి. అండ్ కమింగ్ టు మన మెయిన్ వీడియో. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో 5 టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాము. వెళ్లి చూడండి. ఇంకా మన నెక్స్ట్ 5 టీమ్స్ యొక్క రిలీజెస్ లిస్ట్‌కొస్తే ఇందులో మీకు ఏ ప్లేయర్ ఎక్కువగా షాకింగ్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే 5 టీమ్స్ కేకేఆర్, ఆర్ఆర్, గుజరాత్ జైంట్స్, ఆర్సీబీ, సీఎస్కే. ఈ 5 టీమ్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందామా. ముందుగా కేకేఆర్ విషయానికొస్తే నెంబర్ 1 రిలీజ్ లిస్ట్‌లో వెంకటేష్ అయ్యర్ అయితే ఫిక్స్ ఈ సీజన్‌కి. లాస్ట్ ఇయర్‌లో తనకి ఏకంగా 23.75 క్రోర్స్ పెట్టుకున్న తన నుంచి పర్ఫార్మెన్స్ చూడలే అని చెప్పాలి. ఏదో ఒకటే మ్యాచ్ ఆడాడు మావ. సో తనని రిలీజ్ చేయడం అయితే ఫిక్స్ ఈ సీజన్‌కి. తనని రిలీజ్ అయినా చేస్తారు. ట్రేడింగ్ చేసే ఛాన్స్ కూడా ఉన్నాయి. అండ్ సెకండ్ ప్లేయర్‌గా క్వింటన్ డికాక్. అండ్ థర్డ్ ప్లేయర్‌గా నోకియా. అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా మోయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్ అండ్ అజింక్య రహానే. ఈ ప్లేయర్స్‌ని కేకేఆర్ వదిలే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మావ. వీటి గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మెయిన్‌గా వెంకటేష్ అయ్యర్‌ని వదిలేస్తే 23.75 క్రోర్స్ కేకేఆర్ పాకెట్‌లోకి వెళ్ళిపోతాయి. సో తను బైబ్యాక్ చేసుకునే ఛాన్స్ కూడా మళ్ళా కనిపిస్తుంది మినీ ఆప్షన్‌లో. ఇది మావ కేకేఆర్ విషయానికొస్తే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీమ్ ఆర్ఆర్. మెయిన్‌గా ఈ టీమ్‌లో సంజు శాంసన్ కూడా ఫిక్సే. ఐదర్ ఆక్షన్‌లోకైనా వస్తాడు. లేదంటే ట్రేడ్ ద్వారానే వేరే టీమ్‌కి వెళ్ళిపోవడం ఫిక్స్ అనిపిస్తుంది. ఒకవేళ సంజు శాంసన్ ఆక్షన్‌లోకొస్తే ఇతనికి హైయెస్ట్ బిడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మావ ఈజీగా. కెమెరాన్ గ్రీన్, సంజు శాంసన్ ఇద్దరి మధ్యలో ఒకరికి హైయెస్ట్ బిడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇతనే కాకుండా వేరే ప్లేయర్స్ ఎవరిని వదిలేస్తున్నారని చూస్తే నెంబర్ 1 పొజిషన్‌లో తుషార్ దేశపాండే. లాస్ట్ ఇయర్ తను ఎన్ని వికెట్స్ తీసినా ఎక్స్‌పెన్సివ్‌గా కూడా కనిపించాడు. సో ఇతన్ని రిలీజ్ చేయడం పక్కా. అండ్ సెకండ్ ప్లేయర్‌గా నితీష్ రాణా. లాస్ట్ ఇయర్ విషయానికొస్తే ఏదో ఒక మ్యాచ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇన్‌కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా కనిపించింది. కానీ రీసెంట్ ఫార్మ్ అయితే అదిరిపోయింది మావ నితీష్ రాణా నుంచి. చూడాలి మరి ఈ ప్లేయర్‌ని రిలీజ్ చేస్తారో లేదో. అండ్ థర్డ్ ప్లేయర్‌గా మాపాక. దిస్ ఈస్ ది ఆర్ఆర్ టీమ్ యొక్క రిలీజెస్. అండ్ మనం ఇంకా నెక్స్ట్ టీమ్ విషయానికొస్తే గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్‌లో రిలీజ్ చేసే టాప్ ప్లేయర్స్ విషయానికొస్తే రాహుల్ తెవాటియా. అండ్ సెకండ్ ప్లేయర్‌గా కోర్జే. అండ్ థర్డ్ ప్లేయర్‌గా షారుఖ్ ఖాన్. అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా ఇషాంత్ శర్మ. మెయిన్‌గా రాహుల్ తెవాటియాని అయితే చాలా సీజన్ల నుంచి తన టీమ్‌లోనే ఉంచుకుంటున్నారు మావ. లాస్ట్ 2 సీజన్స్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన లాస్ట్ సీజన్ అయితే ఇన్‌కన్సిస్టెన్సీ‌గా కనిపించాడు. తన నుంచి ఫినిష్ అయితే చేయలేకపోయాడు గేమ్స్‌ని. మాక్సిమం మ్యాచెస్ అన్ని వాళ్ళ ఓపెనర్స్ కంప్లీట్ చేయడం వల్ల తనకి ఛాన్స్ రాలే అని చెప్పొచ్చు. ఇతన్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయని చెప్తున్నారు మావ. సో, ఇంకా షారుఖ్ ఖాన్ కూడా లాస్ట్ ఇయర్ తను అంత ప్రైస్ పెట్టుకున్నా తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే రాలే. సో, ఈ సీజన్‌కి షారుఖ్ ఖాన్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇవి మా గుజరాత్ జైంట్స్ యొక్క రిలీజ్ లిస్ట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌కైతే సీఎస్‌కే వేరే లెవెల్ ఆక్షన్ ప్లానింగ్‌తో వస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గరున్న ఇన్‌కన్సిస్టెన్స్ ప్లేయర్స్ అందరిని తీసేసి బెస్ట్ ప్లేయర్స్‌ని అండ్ కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ టార్గెట్ చేయాలని ఫిక్స్ అవుతున్నారు. సో, దానికోసం ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ అందరిని వదిలేస్తున్నారు. నంబర్ 1 పొజిషన్‌లో కాన్వే. ఆల్రెడీ ఈ టీమ్ నుంచి అశ్విన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఈ టీమ్ బ్యాగ్‌లో 9.75 క్రోర్స్ యాడ్ అయిపోయాయి మావ. సో, నెంబర్ 3 పొజిషన్‌లో విజయ్ శంకర్. అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా దీపక్ హూడా. ఫిఫ్త్ ప్లేయర్‌గా రాహుల్ తెవాటియా. ఈ ప్లేయర్ గురించి కూడా ఎక్కువగా మాటలొస్తున్నాయి మావ. అతనే శ్యామ్ కరణ్. రీసెంట్‌గా అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో అయితే అదరగొడుతున్నారని చెప్పొచ్చు వేరే లీగ్స్. కానీ ఐపీఎల్‌లో లాస్ట్ సీజన్ అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల ఇతన్ని రిలీజ్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ ఇతనిని 2.4 క్రోర్స్ మాత్రమే కొన్నారు. సో, ఇతన్ని ఉంచుకున్న అంత పెద్ద ఇంపాక్ట్ అయితే పడదు టీమ్ మీద. చూడాలి మరి ఇతను రిలీజ్ చేస్తుందో, ఉంచుకుంటుందో. అండ్ ఫైనల్లీ అవర్ లాస్ట్ టీమ్ ఆర్సీబీ. డిపెండింగ్ ఛాంపియన్స్ విషయానికొస్తే
వాళ్ళ టీం నుంచి లాస్ట్ ఇయర్ బ్యాట్ పర్ఫార్మెన్సర్ ఎవరున్నారో చూసి నెంబర్ 1 ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు లివింగ్‌స్టోన్. తనని అంత ప్రైజ్ పెట్టుకున్నా, తన దగ్గర నుంచి బౌలింగ్‌లో అండ్ బ్యాటింగ్‌లో రెండిటి నుంచి కూడా అంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నంత అయితే ప్లేయర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలే. సో, తననైతే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ సెకండ్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ అండ్ థర్డ్ ప్లేయర్‌గా ఎంగిడి అండ్ ఫోర్త్ ప్లేయర్‌లో మయాంక్ అగర్వాల్ అండ్ ఫైనల్ ప్లేయర్‌గా రసిక్‌దార్ సలాం. ఈ ప్లేయర్స్‌ని ఆర్‌సీబీ రిలీజ్ చేద్దాం అనుకుంటుంది. ఇది ఇది మా ప్రతి టీమ్ యొక్క ప్లేయర్స్ లిస్ట్. ఇందులో ఏ ప్లేయర్స్‌ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారో